గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ధర్మపురి శాసనసభ్యులు వడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, మినిస్టర్ గారు జైన సహకార సంఘం పోస్టులకు ఎంపిక చేస్తున్నారని తెలిసింది. గౌరవనీయులు ఎన్న మధుకర్ రెడ్డి గారు కొసురుపల్లె సర్పంచ్గా బీఫామ్ ఇచ్చి మరి ఆ ముస్లామాలు ఓట్లేసుట్లా ప్రింటింగ్ అటువాడి ఇటువాడి 6 ఓట్లు రద్దవడంతో మధుకర్ రెడ్డి గారు మరి ముందు కొనసాగిస్తున్నాడు. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ మధుకర్ రెడ్డి గారిని జైన సహకార సంఘం చైర్మన్గా బాధ్యతలు ఇప్పించాలని చేపట్టాలని వడ్డు లక్ష్మణ్ కుమార్ గారిని రైతు బిడ్డ శ్రీకాంత్గా ప్రజల గొంతును మట్టివసన చేసిన జైన సోషల్ మీడియా వేడుకుంటున్నాను. జైన ఏ రైతును అడిగిన నిన్న మధుకర్ రెడ్డి పేరు తప్ప ఏ పేరు వినబడదు. పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడ్డ నిన్న మధుకర్ రెడ్డి గారిని జైన సహకార సంఘం చైర్మన్గా నియమించాలని, పార్టీ బాధ్యతలు అప్పగించాలని వడ్డు లక్ష్మణ్ కుమార్ గారిని వేడుకుంటున్నాను. మరి జైన ఏ రైతును అడిగిన నిన్న మధుకర్ రెడ్డి తప్ప ఏ పేరు వినబడదు. మంచి పార్టీ క్యాడర్ లీడరు, రైతుల కోసమే కష్టపడుతూ ఎల్లవెల్ల 10 ఏళ్ల నుంచి రైతుల మంచి చెడ్డలు అడుచుకున్న నిన్న మధుకర్ రెడ్డి గారిని నియమించాలని నేను వేడుకుంటున్నాను. మీరు సర్వే చేసిన లక్ష్మణ్ కుమార్ గారు మరి రైతులు అదే పేరు చెప్తారు, నిన్న మధుకర్ రెడ్డి తప్ప ఏ పేరు వినబడదు. పార్టీ కోసం కష్టపడ్డాడు, మంచి మాట కలిగిన వాడు, రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా ముందు నడుస్తాడు. అన్ని బాధలు, రైతుల బాధలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి చెప్పడం జరుగుతుందని వేడుకుంటున్నాను. లైక్, కామెంట్, షేర్. నేను ఒక సోషల్ మీడియా వర్కర్ సార్. థ్యాంక్ యూ సార్.